మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న ప్రచారంతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆశలు పెంచుకుంటున్నారు. మంత్రి పదవి దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. రాష్ట్ర పార్టీ పెద్దలతో పాటు హైకమాండ్తో తమకున్న సంబంధాలను వినియోగించుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే 2 మంత్రులున్న ఆ జిల్లాకు మరో బెర్తు ఖాయమన్న చర్చ జరుగుతోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోంది? రేసులో ఉన్న నేతలెవరు? వాజ్ ది స్టోరీ? తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆశలు పెంచుకుంటున్నారు. ఇప్పటికే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీపీసీసీని సంప్రదిస్తూ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు పార్టీ అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారని వినిపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖ మంత్రులుగా కొనసాగుతున్నారు. కానీ జిల్లా నేతల మధ్య సయోధ్య లేక ఈ మంత్రులిద్దరూ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించలేకపోతున్నారు. దీంతో పార్టీ సమన్వయం సమస్య వస్తోంది. అందుకే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ లో అందరినీ సమన్వయం చేసే సమర్థ నాయకత్వం కోసం ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని సమాచారం. దీంతో మంత్రి పదవి ఇస్తే ఎవరికి దక్కుతుందన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో జనగామ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ కారు పార్టీ శాసనసభ్యుడిగా గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరారు. హస్తం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కేబినెట్ బెర్త్ రేసులో ఉన్నారు. వరంగల్ పశ్చిమ ప్రజాప్రతినిధి నాయని రాజేందర్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర సత్యనారాయణరావు, డోర్నకల్ నుంచి గెలిచిన రామచంద్రు నాయక్ మంత్రి పదవి ఆశిస్తున్న నేతల్లో ముందు వరుసలో ఉన్నారు. నాయని రాజేందర్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. విందు రాజకీయాలు, అసంతృప్త నేతలను ఏకం చేయడం వంటి కార్యక్రమాలతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ జిల్లాలో 30 ఏళ్లకు పైగా రెడ్లకు మంత్రి పదవి దక్కలేదు. 1989-94 మధ్య మాదాటి నరసింహారెడ్డి 3 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. దీంతో పునర్వ్యవస్థీకరణలో నాయనికి కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంత్రి పదవి రేసులో ఉన్నారు. కరుడుగట్టిన ఈ కాంగ్రెస్ వాదికి ఏఐసీపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో అటువైపు నుంచి ప్రయత్నిస్తున్నారు. ఎస్టీ లంబాడా కోటలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కు మంత్రిగా అవకాశం ఇవ్వచ్చన్న చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఈ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు. దీంతో ఎమ్మెల్యే పేరు పరిశీలనలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. కానీ రామచంద్రు నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేసినా తీసుకునేందుకు సుముఖంగా లేరు. మినిస్టర్ పోస్టుకు పట్టుబడుతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఎస్టీ కోటాలో సీతక్క మంత్రిగా కొనసాగుతున్న క్రమంలో రామచంద్రు నాయక్ అవకాశం ఉంటుందా అన్న అనుమానాలు లేకపోలేదు. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను పోస్టు నుంచి తప్పిస్తారన్న చర్చ సాగుతోంది. ఇదే జరిగితే స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చన్న చర్చ సాగుతోంది. ఉమ్మడి రాష్ట్ర టీడీపీ ప్రభుత్వంలో మంత్రి, తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ సర్కారులో డిప్యూటీ సీఎంగా పనిచేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరిని కేబినెట్ లోకి తీసుకుంటారా అన్న అనుమానాలు లేకపోలేదు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి కేబినెట్ బెర్త్ రేసులో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి అమాత్య యోగం దక్కేదెవరికో చూడాలి.